పూరి జగన్నాథుడిని తొలిసారి దర్శించుకున్నప్పుడు ఆ విగ్రహానికి చేతులు, కాళ్ళు, కనుబొమలు లేకపోవడం చూసి భక్తులు ఆశ్చర్యపోతారు. స్వామి ఆ రూపం ధరించడం వెనుక చాలా ఆశ్చర్యకర పురాణ గాథ దాగుంది. ఓసారి ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు జగన్నాథుడు, ఆయన సోదరుడైన బలరాముడు, సోదరి సుభద్రకు గుడి కట్టాలని నిర్ణయించుకుంటాడు. వారి విగ్రహాలను చెక్కేందుకు దైవశిల్పి విశ్వకర్మ మారువేషంలో వస్తాడు. అయితే తాను విగ్రహాలు తయారు చేయడం పూర్తయ్యేంత వరకు ఆ గదిలోకి ఎవరూ రాకూడదని విశ్వకర్మ షరతు విధిస్తాడు. రోజులు గడుస్తున్నా గది నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో అసహనానికి లోనైన ఇంద్రద్యుమ్నుడు గది తలుపులు తెరుస్తాడు. దాంతో ఏకాగ్రత దెబ్బతిని విశ్వకర్మ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా అసంపూర్తిగా, అంటే 3 విగ్రహాలకు చేతులు, కాళ్ళు, కనుబొమలు లేకుండా గుండ్రని కళ్ళతో మిగిలిపోతాయి. మరొకరితో ఆ పని పూర్తి చేయించడం సరికాదని భావించిన ఇంద్రద్యుమ్నుడు వాటినే ప్రతిష్ఠించి ఆలయం నిర్మిస్తాడు. అలా అసంపూర్ణ విగ్రహాల ప్రతిష్టాపన ఆనవాయితీగా వస్తుంది. పైకి కనిపించే విగ్రహాలను కాకుండా మనోనేత్రంతో చూస్తే జగన్నాథుడి అసలు స్వరూపం సాక్షాత్కరిస్తుందని భక్తుల నమ్మకం. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.